ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రోజంతా మీకు దేవుడు తోడైండును గాక. మన CMWM క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ అనే యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. అదే రీతిన మీకు ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. వింటున్న మీరు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్స్లో మీ యొక్క ప్రార్థన అవసరత పెట్టడం మర్చిపోవద్దు. తద్వారా ఈ యొక్క వీడియో అనేకులకు వైరల్గా మారుతుంది. కొందరైనా ఆదరించబడతారు, రక్షించబడతారు. ఆలస్యం చేయకుండా వాక్య భాగాన్ని చూద్దాము. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 16వ వచనం. Psalm chapter 145 verse 16. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యు ఓపెన్ యువర్ హ్యాండ్, యు సాటిస్ఫై ద డిజైర్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ థింగ్. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడి గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చగలిగిన సమర్థుడు. చిన్నప్పుడు మా నాన్నగారు నాకు కొన్ని చాక్లెట్స్ తెచ్చేవారు. ఆయన చాక్లెట్స్ తెచ్చి ఇలా గుప్పిలిప్పి ఇలా ఇవ్వగానే ఆయన గుప్పిల్లో ఉన్న చాక్లెట్స్ అన్ని తీసుకుంటే నా 2 చేతులంతా కూడా నిండిపోయాయి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ సాటిస్ఫై. అంటే నాకు చాలా ఆనందంగా ఉండేది. ఏమో ఇన్ని చాక్లెట్స్ నా చేతిలో ఉన్నాయా అని చెప్పి చాలా ఆనందపడేవాడిని. సో ఈ రోజున దేవుడి గుప్పిలు ఎలా ఉంటుంది మరి ఒకసారి ఆలోచన చేయండి. మనిషి గుప్పిలు విప్పినప్పుడు, లేదా ఒక తండ్రి తన కుటుంబం కోసం గుప్పిలు విప్పినప్పుడు కుటుంబం అంతా కూడా ఈ రోజున పోషించబడుతూ ఉంది. తన కష్టం ద్వారా కుటుంబంలోని బిడ్డలు, భార్య, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా పోషించబడుతున్నారు. అయితే ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడమ్మా, నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఎటువంటి బలహీనతతో ఉన్నావో దేవుడు తన యొక్క గుప్పిలు విప్పడం ద్వారా దానిలో నుంచి నువ్వు బయటపడతావు. నీ యొక్క బలహీనతలు, నీ యొక్క లేమికరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నీవు నమ్మిన యేసుక్రీస్తు వారు నిన్ను ఖచ్చితముగా లేవనెత్తబోతున్నారు. ఆయన వలన కానిదంటూ ఏది లేదు. ఎందుకు అంటే ఆయన ఈ లోకాన్ని నోటి మాట ద్వారా సృజించిన దేవుడు. భక్తుడు చాలా ఒక అలంకారప్రాయంగా వివరిస్తున్నాడు. ఇఫ్ హీ కెన్ ఓపెన్ హిజ్ హ్యాండ్స్, ఆయన యొక్క చేతులు ఇలా అంటే చాలంట. వావ్! ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఆనందంగా జీవించగలిగేంత వనరులు అనుకోండి, సంపద అనుకోండి, ఆహారం అనుకోండి, ఏదైనా ఆరోగ్యం అనుకోండి, అన్నీ కూడా దేవుడిస్తాడు. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఏ లేమితో బాధపడుతున్నా ఆ లేమి నుంచి దేవుడు నిన్ను ఆశీర్వాదము వైపుకు నడిపించబోతున్నాడు. మీకున్న లేమికరమైన పరిస్థితుల నుండి నా యేసయ్య అద్భుతంగా మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. కాబట్టి మనుషుల గుప్పిళ్ళ కోసం, వారు వేసే చిన్న చిన్న బిస్కెట్స్ అంటారు కదా, వాటి కోసం ఆశపడి పాపం చేయొద్దు, తప్పు చేయొద్దు. యథార్థంగా జీవించండి. దేవుని వైపు చూడండి. ఆయన తన యొక్క హస్తము గుప్పిలు విప్పితే నువ్వు సంవత్సరాలు కూడా ఏం చేస్తావు? సంతోషంగా జీవించగలవు. కాబట్టి ధైర్యంగా ఉండు. నీ దగ్గర ఉన్న దేవుడు బీద దేవుడు కాదు. హీఈస్ నాట్ పూర్. ఆయన ఎటువంటి దేవుడు అంట? రిచ్ గాడ్. హీఈస్ రిచ్ గాడ్. సకల సమృద్ధి కలిగిన వ్యక్తి, సకల ఐశ్వర్యములకు ఆయన కారణభూతుడు. కాబట్టి ధైర్యంగా ఉండు. నమ్మిత ప్రార్థనలు ఏకీభవించు. జీవం కలిగిన తండ్రి, మీరు మీ గుప్పిలు విప్పగా ఈ లోకంలోని ప్రతిదీ కూడా సంతృప్తిగా జీవించగలదు అని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. బిడ్డలు ఈ రోజున ఏ లేమితో ఉన్నారో, ఏవైతే కొదవగా ఉన్నదో ఆయన వారందరికీ కూడా దానిని సమృద్ధిగా దయచేయండి. అనారోగ్యము, వ్యాధి బాధలు,
బలహీనతలు, కుటుంబ సమస్యలు, శరీరములోని లోపములు, ఆర్థికపరమైన కష్టాలు ప్రతి వాటి నుంచి లేవనెత్తమని ఈ రోజున ప్రయత్నాలు, ప్రయాణాలు, పనులు అన్నిటినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.